బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్లో అటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి వెళ్ళి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే సహకరించారో వారందరినీ కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు జరిగేటటువంటి రజతోత్సవ సభకు సంబంధించి కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్వహించబోతున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం జరిగింది. రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కూడా అదే విధంగా ఏదైతే తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే స్ఫూర్తితోటి, ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ ప్రజల కోసం తాము పోరాటం చేస్తామని కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఏదైతే నిలబడి అధికార పక్షాన్ని దుయ్యబట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే విధంగా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే అని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే రజతోత్సవ వేడుకలకు సంబంధించి ఏ రోజైతే డేట్ ఫిక్స్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అటు ఈ యొక్క సభకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలిసిందే. కేటీఆర్తో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.